ఓం నమో వెంకటేశాయ. హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ శ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ ఈరోజు వీకెండ్ అని చేసి మేము దగ్గరలో ఉన్న బెల్లందూర్ అనే విలేజ్లో టెంపుల్కి వచ్చామన్నమాట బెంగళూరులో. సో ఈరోజు వీకెండ్ చాలా ఎక్కువ మంది ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేసాం, అసలు ఎవరు లేరు. తొందర అయిపోయింది దర్శనం. సో టెంపుల్ని కూడా ఎక్స్ప్లోర్ చూసేసాను. సో అది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో లోపల కూడా ఉంది, లోపలికి వెళ్ళి చూపిస్తా, నేను బయటకు వచ్చి క్యాప్చర్ చేస్తున్నా. సో శ్రీ వినాయక సిద్ధి వినాయక టెంపుల్. వినాయక టెంపుల్ అన్నమాట. దీని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కాళ్ళు వాళ్ళు కడుక్కుంటే అక్కడ కడుక్కొని లోపల ఎంట్రీ అవ్వచ్చు. ఈ పైన ఎంట్రన్స్ అతిరిపోయింది అన్నమాట. ఛాన్స్ వినిపిస్తాయి, మేబీ ఈ ఛాన్స్తో కాపీరైట్ పడవచ్చు, బట్ నేను హైడ్ చేస్తాను. సో ఈ లోపల ఇన్సైడ్ టెంపుల్. ఇది స్వామివారి హుండీ అన్నమాట. సో చెప్పు, దర్శనం అయిందా అభిజ్ఞ? ఎట్లయింది దర్శనం? అభిజ్ఞ దర్శనం అయిందా? ఎంతసేపు పట్టింది దర్శనం? 5 minutes అంతేనా? అంతే. నాకైతే తొందరగా, అంటే దర్శనం చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీకెండ్ అని మేము ఎక్స్పెక్ట్ చేసాం, చాలా ఎక్కువ వస్తారు అనుకున్నాం, కాకపోతే చాలా తక్కువ మందే ఉన్నారు. సో నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం, మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూద్దాం. అభిజ్ఞ ప్రదర్శన వేస్తుంది. దైవం, నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అక్కడ దర్శనం అయిపోయాక డైరెక్ట్ మాల్కి వెళ్ళిపోయాం. మాల్ పేరు సెంట్రో. సో మాల్కి ఎంట్రెన్స్లోనే వాటర్ వెల్కమ్ చెప్పిందన్నమాట. సో మాల్లో ఏమైనా ఉంటే ముందు ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. అక్కడ నుంచి మాల్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. మాల్ అవుట్ సైడ్ అయితే చాలా బాగుంది. సో లోపల ఎలా ఉంటుందో తెలియదు. మాల్లోకి అయితే డైరెక్ట్ స్టార్టింగ్లోనే ఎస్కలేటర్స్ ఉన్నాయి. సో మాల్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. ఇది కిడ్స్ సెక్షన్. నాకైతే హైదరాబాద్ మాల్ వైబ్స్ గుర్తొచ్చాయి. నెక్సస్, గ్యాలరియా,
పీవీఆర్. మేబీ మీరు షేకింగ్ ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. ఫస్ట్ పబ్లిక్ బ్లాగ్ ఇది, భయం వేసింది. అండ్ అక్కడ మా ఫ్రెండ్స్ అయితే షాపింగ్ చేస్తున్నారు రేట్లు చూసుకుంటూ. నెక్స్ట్ వెళ్ళిపోదాం. అభిజ్ఞ పర్ఫ్యూమ్ ఫిలా తీసుకో, కావాలా? నీకేం పని లేదా? తీసుకో. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది మా సెక్షన్ అయితే అస్సలు కాదు గర్ల్స్. సో మా సెక్షన్లోకి వెళ్ళి ప్యాంట్ రేట్స్ చూద్దాం ఒకసారి. రేయ్, ఒక నెల జీతం రా బాబు అది. ఏమైనా తీసుకున్నావా? ఎట్లున్నాయి రేట్లు? ఇంకోసారి వస్తావా షాపింగ్ మాల్? ఇంకెవడైనా వస్తాడా? షాపింగ్ చేద్దాం అనుకున్నాం, రేట్లు చూసి మళ్ళీ సార్ మాల్ రావాలంటే భయం వేసింది. అభిజ్ఞ రేట్ ఎట్లున్నాయి? అక్కడ నుంచి పన్నీర్ పిజ్జాస్ ఆర్డర్ చేసుకొని తినేసి ఎంతో కొంత మిగిలి చేసి వెళ్ళిపోయాం. తర్వాత సిలికాన్ వ్యాలీ, ఎలక్ట్రానిక్ సిటీ, టెక్నాలజికల్ సిటీ ఏమేమో అంటాం, కానీ బెంగళూరు హైదరాబాద్ కంటే డెవలప్గా ఏం అనిపించలే నాకు. హైదరాబాద్లో ప్రతి గల్లీకి ఒక ఏమంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ రోడ్లే సరిగ్గా లేవు. చాలా బ్యాక్వర్డ్ అనిపించింది నాకైతే డెవలప్మెంట్లో. అక్కడ నుంచి బస్ స్టాప్కి వచ్చి చాలాసేపు బస్ కోసం అయితే వెయిట్ చేసాం, మా రూట్ సైడ్ బస్ కోసం. కానీ ఒక్క బస్సు కూడా మా రూట్ సైడ్ది రాలేదు. మళ్ళీ అక్కడ నుంచి వాకేబుల్ డిస్టెన్స్తో వేరే స్టాప్కి వెళ్ళాం, అక్కడ నుంచి కూడా బస్ రాలేదు. సో ఏదో అలా ఒక స్టాప్లో దొరికింది బస్, అలా వెళ్ళిపోయాం గైస్. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు రూమ్. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాం, డైరెక్ట్ టెంపుల్ వెళ్ళిపోయాం. అక్కడ నుంచి టెంపుల్లో కొంచెం కొన్ని బ్లాగ్స్ తీసి అక్కడ నుంచి డైరెక్ట్ పక్కనే ఉన్న సెంట్రల్ మాల్కి వెళ్ళిపోయాం. అక్కడ కొన్ని ఎక్స్ప్లోర్ చేసాం. సో యాజ్ ఐ సెడ్, బెంగళూరు చెప్పుకోవడానికి అంతగా ఏమి అనిపించలేదు. సో మెనీ పీపుల్ సే లైక్ లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు మేబీ ఎక్కువ ఉంటాయి అంటే, ప్రజెంట్ సినారియోలో చెప్పాలంటే డబ్బులు అయితే ఎక్కువ ఏం లేవు హాస్టల్స్లలో, కానీ చాలా తక్కువ ఉన్నాయి. నేను బెంగళూరు హాస్టల్స్లో పీజీలలో డబ్బులు ఎంత ఉంటుంది అనేది బ్లాగ్ కూడా తీస్తాను ముందు. సో అది కూడా మీకు ముందు రాబోతుంది. సో మార్నింగ్ 10కి వెళ్ళాం, టెంపుల్కి వెళ్ళాం. అక్కడ దర్శనాలు అవి తీసుకొని తర్వాత ఇట్లా సెంట్రల్ మాల్ అని ఉంటుంది పక్కన, అట్లా వస్తుంటే దారిలో కనిపించాయి. సో అది మెయిన్ ఏరియా, బెల్లందూర్ అని మెయిన్ ఏరియా బెంగళూరు. అదే అంతగా డెవలప్మెంట్గా కనిపించలేదు. సో మేబీ లోపల సిటీస్ ఇంకా ఉన్నాయి కదా, అవి మేబీ ఉండొచ్చు. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. సో నన్ను అడిగితే మాత్రం హైదరాబాద్ బెస్టా బెంగళూరు బెస్టా అంటే మాత్రం ఐ విల్ ఆల్వేస్ సే హైదరాబాద్ బెస్ట్ కంపేర్ టు బెంగళూరు. సో ఏం లేదు బ్రో, అస్సలు ఏం లేదు. అండ్ ఐ నో కాన్సిక్వెన్సెస్ వస్తాయి. బెంగళూరు పీపుల్స్ ఖచ్చితంగా చూసి ఉంటే మీ మనోభావాలు దెబ్బతిని ఉంటాయి. ఐఎమ్ సారీ టు దెమ్. కానీ లైక్ దీంతోనే మనోభావాలు దెబ్బతినడానికి అంత పెద్దగా నేను వర్డ్స్ ఏమి యూజ్ చేయట్లేదు, ఉన్నది చెప్తున్నా. నేనేం చూశానో అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఓకే, కొన్ని ప్లేసెస్ బాగున్నాయి, నీకు ఎలా అనిపించింది మాలో? ఓకేనా? ఓకే, అలా అనిపించింది. అంటే మేము వెళ్ళాం ఒక 3-4 మెంబర్స్ మా బ్యాచ్. సాటర్డే కదా, అంతగా ఏమి అనిపించలేదు. సో నువ్వేంటి రా బాబు ఒక 2 ప్లేస్లు చూసి అంటున్నావు అంటే, నేను ఆల్మోస్ట్ 4-5 ప్లేసెస్ చూసేసా, ఏది నచ్చలేదు. ఇంకా తీస్తూనే ఉంటాను ముందు మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి నెక్స్ట్ చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి, కోయంబత్తూర్కి వెళ్ళాలి, ఇంకా చాలా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏం ఎక్స్ప్లోర్ చేద్దాం? అరుణాచలం కూడా వెళ్తున్నాం, తిరుపతి కూడా వెళ్తున్నాం. ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. కొంచెం లేట్ అయింది బ్లాగ్, నెక్స్ట్ బ్లాగ్ ఏం లేట్ ఏం అవ్వదు, తొందరగా వస్తుంది. సో మీకు ఏ టైప్ ఆఫ్ బ్లాగ్ కావాలన్నా లెట్ మీ నో, ఐ విల్ డూ.
ఇన్ఫామ్ చేస్తాను మీకు. నేను ఆల్రెడీ మీరు ఇన్ఫామ్ చేస్తే మాకు తెలిసేది ఏ టైప్ వర్క్ కావాలో. సో ఫస్ట్ అనేం లేదు, ఫస్ట్ సెకండ్ అనేం లేదు, నేను ఐ విల్ డూ ఎనీ టైప్ ఆఫ్ వీడియోస్. సో ఎక్సెప్ట్ వల్గర్ కంటెంట్ నాకు అది అవసరం లేదు. సో హోప్ యూ గైస్ లైక్ మై వ్లాగ్. చిన్నదే ఉంటుంది, నెక్స్ట్ పెద్ద పెద్ద వస్తాయి. హోప్ యూ గైస్ లైక్ మై వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇంకా ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నిఖిల్స్ రియల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పాసిబుల్ అయినంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమవుతుంది, కంటెంటే కదా. షేర్ చేస్తే ఏమవుతుంది, ఏం కాదు కదా. మా అయితే డేటా అవుతుంది. సో క్రింజ్లా కాకుండా నార్మల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై బ్లాగ్. ఇఫ్ పాసిబుల్ కామెంట్ కూడా చేయొచ్చు ఏ టైప్ ఆఫ్ బ్లాగ్ కావాలి. సో అంటిల్ దెన్ బాయ్, గెట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మంచి కంటెంట్ వస్తాను నెక్స్ట్. మంచి కంటెంట్ అంటే మంచి కంటెంట్తో వస్తాను. సో బాయ్, టాటా, సీ యూ.